ఇందాక ఆవేదనతోటి మిత్రులు చాలా విషయాలు చెప్పింది, కానీ మా విషయం మాత్రం చెప్తా. ఎవరైతే ఫోటో దిగి మీకు సంఘీభావం తెలియజేసినటువంటి యొక్క స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ ఉన్నప్పటికీ వారు లేదంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అంటే అలాంటి పార్టీ కాదు, అలాంటి నాయకుడు కాదనేటువంటి ఒక విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేశ రాజకీయాలలో విలక్షణమైనటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి యొక్క నైజం, దేశభక్తి, జాతీయ భావం నరనరాన నింపుకున్నటువంటి యొక్క నాయకత్వ ఘనమున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఇవాళ ప్రపంచానికి ఐకాన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ, మన ప్రియతమ నేత. చూస్తా ఉన్నాం, ప్రపంచమంతా మన వైపు చూస్తా ఉన్నది, మన యొక్క నేత వైపు చూస్తా ఉన్నది. మన ఎక్కడ కూడా ప్రపంచంలో యుద్ధాలు జరిగినా ఇలా పెద్దన్న పాత్ర పోస్తున్నటువంటి ఒక పార్టీ నాయకుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా మరొక విషయం, మీరిచ్చినటువంటి ఈ యొక్క పత్రాల్లో ఈ యొక్క రాష్ట్రంలో అధికారం రావాల్సినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండే. కానీ ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటి ఒక అబద్దాలు చెప్పి దొంగచాటున అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ అని, లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఆదుకుంటామని, లేకపోతే 6 గ్యారంటీలని, 66 అబద్దాలని, ఇలా 420 స్కీమ్స్ పెట్టి ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఇలా నికాస్తైన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఏమైంది 6 గ్యారంటీలు? ఎందుకు రైతులు రోడ్ల మీద వస్తా ఉన్నారు? ఎందుకు వారికి రావాల్సినటువంటి యొక్క రైతు బీమా కానీ, లేదా పంట నష్టం కానీ, లేకపోతే మిగతా విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ కానీ, లేదా హాస్టల్ పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. నిన్న తాండూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి యొక్క ఆహారం ఏ రకంగా ఉందనేటువంటిది. మరి ఏమైంది? 1 సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శిక్ష